ఈ టెంపుల్లో ఉన్న చిన్న చిన్న శివలింగాల వల్లే ఈ ప్లేస్ కు ఒక ఐడెంటిటీ వచ్చింది. బారువాలో ఉన్న ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాచీన ఆలయం. ఫస్ట్ లుక్ లో సింపుల్ గా అనిపించినా అక్కడ కొన్ని నిమిషాలు మనం ఉంటే ఈ ప్లేస్ లో ఉన్న కామ్నెస్ మనకి క్లియర్ గా ఫీల్ అవుతుంది. మెయిన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంటుంది. ట్రెడిషనల్ స్టైల్ పిల్లర్స్, కార్వింగ్ చూస్తే ఓల్డ్ టెంపుల్ ఫీల్ కనిపిస్తుంది. ఇంకా ఈ టెంపుల్ కి కోటిలింగేశ్వర అనే పేరు ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా చిన్న చిన్న శివలింగాలు చాలా ఉంటాయి. అవన్నీ కలిసి ఒక యూనిక్ సెటప్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ మెయిన్ గా శివ భగవాన్ ఆదరిస్తారు. మరియు ఇంకొక 6 టెంపుల్స్ కూడా ఉన్నాయి. సంతోష్ మాత అమ్మవారి టెంపుల్, గణేష్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, మరియు నవగ్రహ సన్నిధి, కాలభైరవ స్వామి టెంపుల్ మరియు ఉమామహేశ్వర స్వామి సన్నిధి కూడా ఇక్కడే ఉంటాయి. అందుకే డివోట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని దేవతలను ఒకేసారి దర్శనం చేసి వెళ్ళిపోతారు. నందంటే జస్ట్ విగ్రహం కాదు, శివునికి వాహనం, భక్తికి సింబల్. కానీ రీసెంట్ గా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్న నంది విగ్రహాన్ని కొంతమంది దుష్టులు కలిసి దొంగతనం చేశారు. ఇలాంటి దొంగతనం జరగడం అంటే మన నమ్మకం మీద ఇంపాక్ట్ పడడం లాంటిది. ఇది విని లోకల్స్ అందరూ షాక్ తో పాటు చాలా బాధపడ్డారు. డివోట్స్ అందరూ నంది ఇయర్స్ దగ్గర తమ కోరికల్ని చెప్తారు. అవన్నీ శివుని వరకు రీచ్ అవుతాయని వాళ్ళ నమ్మకం. కాబట్టి ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండడం మనందరి రెస్పాన్సిబిలిటీ.